Hello everyone, I am Dr. Vikram Verma Jampana, Senior Consultant Physician at Star Hospitals, Nanak Ramgooda. Today we have with us Dr. Kishan Srikanth, Consultant Interventional Pulmonologist, Star Hospitals, Nanak Ramgooda. And welcome to Let's Talk Health, episode 18 from Star Hospitals. Today we'll talk about asthma. So, శ్రీకాంత్ గారు, వాట్ ఈజ్ ఆస్తమా అంటే పేషెంట్స్కి ఈజీగా అర్థమయ్యే విధానంలో మీరు చెప్పగలరా? ఎస్ సార్. బ్రాంకియల్ ఆస్తమా అనేది ఒక ఇన్ఫ్లమేటరీ కండిషన్ అండి. ఇట్ ఈస్ ఎ క్రానిక్ ఇన్ఫ్లమేటరీ కండిషన్, అంటే ప్రొలాంగ్డ్ డేస్ ఉండే ఇన్ఫ్లమేటరీ కండిషన్. ఇన్ఫ్లమేటరీని మనం వాడుక భాషలో చెప్పాలి అంటే బర్నింగ్ ఇన్ ద ఎయిర్వేస్. ఆ బర్నింగ్ వల్ల ఏమవుతుంది, ఎయిర్వేస్ ఆర్ విండ్ పైప్స్ అనేది నేరో అవుతాయి. నేరో అవటం వల్ల దాని పేషెంట్కి, ఆ పర్టికులర్ పర్సన్కి డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్, బ్రెత్లెస్నెస్ వస్తుంది. సో ఈ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ వల్ల ఎయిర్వేస్ నేరో అయ్యి డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్ రావటాన్నే బ్రాంకియల్ ఆస్తమా అంటాం, మనకి అండర్స్టాండబుల్ వేలో సార్. యా, సో ఈ బ్రాంకియల్ ఆస్తమా ఎందుకు వస్తుంది అంటే దానికి కారణాలు ఏంటి? ఎస్ సార్. దాని ట్రిగర్స్ ఏంటి? ఎస్ సార్. కొంచెం డీటెయిల్గా ఎస్ సార్ చెప్పగలిగితే. ఎస్ సార్. సో బ్రాంకియల్ ఆస్తమా కాజెస్ వచ్చేసి 70 to 80% ఆఫ్ ద బ్రాంకియల్ ఆస్తమా, ఎస్పెషల్లీ మన ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఎటోపీ వల్ల వస్తుంది. ఎటోపీ అంటే వంశపారంపర్యంగా వచ్చే విధంగా హెరిడిటరీ కండిషన్స్ వల్ల వస్తుంది. ఇంకా రెస్ట్ ఆఫ్ ద పర్సంటేజెస్ వచ్చేసి ఆక్యుపేషన్ వైజ్, అంటే ఫ్యాక్టరీలో పనిచేస్తున్నా కానీ, పెట్రోకెమికల్ వర్కర్స్ కానీ, ఎక్స్పోజర్స్ కానీ, దానివల్ల పొల్యూషన్ వల్ల వస్తుంది, ఎక్స్పోజర్ వల్ల, ప్లస్ ఇంకేదన్నా రెగ్యులర్ ఎక్స్పోజర్ టు హెవీ ఇండస్ట్రీ డస్ట్, సో వీటి వల్ల కూడా వస్తుంది. సో ఈ 3 or 4 కాజెస్ అనేవి మెయిన్గా మనకి బ్రాంకియల్ ఆస్తమా రావటానికి కారణం. మనం చెప్పుకున్నట్టుగా 70 to 80% మాత్రం హెరిడిటరీ, అంటే ఎటోపిక్ ససెప్టిబిలిటీ ఉన్న వాళ్ళకి వస్తుంది. కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్ సార్, మీరు అడిగినట్టుగా ట్రిగ్గర్స్ అనేవి డిఫరెంట్గా ఉంటుందండి. సో కారణం వేరు, ట్రిగ్గర్ వేరు. కారణం అంటే ఏంటి అంటే ఆస్తమా ఎందుకు వస్తుంది అనే దానికి కారణం ఏంటని. ట్రిగ్గర్ అంటే ఆల్రెడీ మీకు ప్రాబ్లం ఉంది, ఆస్తమా అనే కండిషన్ ఉంది, అది దానికి కావలసిన సిమ్టమ్స్, అంటే ఆస్తమా సిమ్టమ్స్ అంటే రెగ్యులర్గా ఉండవు, అందరికీ ఇంటర్మిటెంట్గా ఉంటాయి. సో ఆ సిమ్టమ్స్ రావడానికి కారణమైన ఏజెంట్ ఏంటి అనేది ట్రిగ్గర్. సో ఆ ట్రిగ్గర్ అనేది అందరి పేషెంట్స్కి ఒకలాగా ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక టైప్ ఆఫ్ స్మెల్ పడకపోతే వేరే పేషెంట్కి వేరే టైప్ ఆఫ్ స్మెల్ పడదు. కొంతమందికి హౌస్ డస్ట్ పడకపోతే కొంతమందికి సెంట్ స్మెల్ పడదు. కొంతమందికి కార్ ఏసీ పడకపోతే కొంతమందికి వంట గ్యాస్, కిచెన్ ఫ్యూయల్ పడదు. సో సేమ్ ఫ్యామిలీలో ఉన్న 2 ఆస్థమాటిక్స్ కూడా ట్రిగ్గర్స్ అనేవి రకరకాలుగా ఉండొచ్చు. సో దాన్ని మనం డిసైడ్ చేయలేం. మనం ఏం చేయగలం అంటే అబ్జర్వ్ చేయాలి ట్రిగ్గర్స్, ఎవరికి ఏ రకమైన ట్రిగ్గర్ వస్తుందని అబ్జర్వ్ చేయాలి. దాన్ని బట్టి మనము ట్రిగ్గర్ అవాయిడెన్స్, లిమిటింగ్ ద ఎక్స్పోజర్ అనేది ట్రీట్మెంట్లో ఇంక్లూడ్ చేసుకోగలం. మనం ట్రిగ్గర్స్ కనుక చూసుకుంటే దెర్ ఆర్ అవుట్డోర్ ట్రిగ్గర్స్, ఇండోర్ ట్రిగ్గర్స్. అంటే ఇండోర్ అంటే మన ఇంట్లో కనపడేవి ఏంటి, మనకి ఇంట్లో పెట్స్ ఉన్నా కానీ, వాటి ఫర్ కానీ, స్కిన్ కానీ, సెలైవా కానీ, ఇవన్నీ కూడా ట్రిగ్గర్. ఇంకోటి మోర్ కామన్ ట్రిగ్గర్ వచ్చేసి హౌస్ డస్ట్ మైట్. మనకి ఇంట్లో హౌస్ డస్ట్ మైట్ కనపడదు కంటికి, బెడ్ రూమ్స్లో కానీ, బెడ్స్ మీద కానీ, బెడ్షీట్ మీద కానీ ఉంటుంది. హౌస్ డస్ట్ మైట్ కానీ, కాక్రోచెస్, ఇవన్నీ కూడా మనకి ఇండోర్ ఎలర్జెన్స్, ఇండోర్ ట్రిగ్గర్స్. ఇవి అవుట్డోర్ ట్రిగ్గర్స్ ఏమొస్తాయి, అవుట్డోర్ ట్రిగ్గర్స్ వచ్చేసి కార్ ఎగ్జాస్ట్ కానీ, ఫ్యూమ్స్, పొల్యూషన్, పెట్రోకెమికల్ ఎక్స్పోజర్స్, ఇంకా ఏదైనా ఫ్యాక్టరీ ఎగ్జాస్ట్, ఇవన్నీ కూడా మనకి అవుట్డోర్ ఎక్స్పోజర్ కింద వస్తాయి. ఇలా మనము ఈ ట్రిగ్గర్స్, అంటే ఆస్తమా లోపల పేషెంట్లో ఉంది, దాని రకమైన కావాల్సిన సిమ్టమ్స్ బయటికి ఎప్పుడు వస్తాయి అంటే ఈ ట్రిగ్గర్ తగిలినప్పుడు. ఆ ట్రిగ్గర్స్ అనేవి ఇండోర్ ఉండొచ్చు, అవుట్డోర్ ఉండొచ్చు. అంటే ట్రిగర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఒక వేరియంట్ ఆఫ్ ఆస్తమా అంటే ఎక్సైజ్ ఇండ్యూస్డ్ ఆస్తమా అంటాము. సో దాని గురించి కూడా కొంచెం ఒకసారి చెప్తే. చాలా మంచి క్వశ్చన్ సార్. చాలా మంది మనము ట్రిగ్గర్స్లో కూడా, కాజెస్లో కూడా ఇంకోటి చెప్పుకోవాల్సింది ఏంటంటే, మనము ఎక్సర్సైజ్ వల్ల అప్పుడే కొంతమందికి ఆస్తమా వస్తుంది. అది కూడా ఒక టైప్ ఆఫ్ బ్రాంకియల్ ఆస్తమా. ఎక్సర్సైజ్ అంటే పేషెంట్ ఎప్పుడైతే ఎక్సర్సైజ్ చేస్తారో ఆ టైంలోనే మనకి ఒక హైపోథసిస్ ఉంటుంది, డ్రై ఎయిర్ హైపోథసిస్ అని. సో దానివల్ల ఏమవుతుందంటే ఎయిర్వే కాలమ్ సెల్స్ అనేవి దాంట్లో డ్రైనెస్ ఎక్కువైపోయి
లూజ్ అయిపోయి కన్స్ట్రిక్ట్ అవుతాయి ఎయిర్వేస్. దాన్ని ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ ఆస్తమా అంటాం. ఆ ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ ఆస్తమా ఉన్నప్పుడు మీకు ఇన్హేలర్ అనేది ఎక్సర్సైజ్కి ముందు కానీ ఎక్సర్సైజ్ చేయకపోతున్న కొంత సమయం ముందు కానీ ఇన్హేలర్ యూస్ చేసుకుని ఎక్సర్సైజ్ చేస్తే ఆ కండిషన్ని మనం లిమిట్ చేయొచ్చు ఆర్ స్టాప్ చేయొచ్చు సార్. అలాగే మనం కాజెస్ కూడా అంటే ఎందుకు వస్తుంది అని కొన్ని కాజెస్ చెప్పారు. దాంట్లో ఒక ఇంట్రెస్టింగ్ హైపోథెసిస్ ఏంటి అంటే హైజీన్ హైపోథెసిస్ అని ఉంది. ఎస్ సార్, ఎస్. దాని గురించి కూడా ఒకసారి ఎస్ సార్. హైజీన్ హైపోథెసిస్ అంటే ఇది ఒక థియరీ అండి, అబ్జర్వేషనల్ థియరీ. అంటే ఏంటంటే మనకి అర్బన్ ఎన్విరాన్మెంట్లో పెరిగిన చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో, ఎవరైతే మీకు రెగ్యులర్ డస్ట్ కానీ పొల్యూషన్ కానీ పోలెన్స్ కానీ ఎక్స్పోజ్ అవ్వకుండా ఉంటారో, వెరీ సాఫ్ట్ కైండ్ ఆఫ్ పీపుల్, ఈ పీపుల్ కూడా బ్రాంకియల్ ఆస్తమా రిస్క్ ఎక్కువ ఉంటుంది కంపేర్డ్ టు జనరల్ పాపులేషన్. ఎవరైతే విలేజ్లో ఎక్స్పర్ట్స్ మీర్లో పెరుగుతారో, అగ్రికల్చర్ అట్మాస్ఫియర్లో పెరుగుతారో, వాళ్ళకి ఆస్తమా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. దీనికి అండర్లయింగ్ మెకానిజం ఏం చెప్తారంటే వాళ్ళ లిటరేచర్లో ఇమ్యూన్ టాలరెన్స్. అంటే ఇనీషియల్ పార్ట్ ఆఫ్ ద లైఫ్లో డిఫరెంట్ ఎలర్జెన్స్ ఎక్స్పోజ్ అయ్యారు కాబట్టి బాడీ ఇమ్యూన్ టాలరెన్స్ వచ్చింది. సో కాబట్టి టూ మచ్ హైజీన్ ఆల్సో కెన్ బి ఏ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ డెవలపింగ్ బ్రాంకియల్ ఆస్తమా ఇన్ ద ఫ్యూచర్ అని హైజీన్ హైపోథెసిస్ యొక్క అర్థం సార్. అదే తర్వాత సిమ్టమ్స్ అంటే పేషెంట్ ఎక్స్పీరియన్స్ చేసే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి సార్ ఆస్తమాలో? పేషెంట్ ఎక్స్పీరియన్స్ చేసే సిమ్టమ్స్ ఎప్పుడు మీరు బ్రాంకియల్ ఆస్తమా ఉంది మీకు అని సస్పెక్ట్ చేయాలి అంటే ఎప్పుడైతే మీకు రిపీటెడ్గా పర్సిస్టెంట్ కాఫ్ వస్తుందో, చెస్ట్ టైట్నెస్, వీజింగ్, మన వాడుక భాషలో పిల్లి కూతులు అంటాం, పిల్లి కూతలు, బ్రెత్లెస్నెస్, ఆయాసము, ఎప్పుడైతే ఈ 4 సిమ్టమ్స్లో 2 లేదా అంతకన్నా ఎక్కువ సిమ్టమ్స్ ఉన్నప్పుడు, ఈ ఏదైతే సిమ్టమ్స్ లిస్ట్ చెప్పానో ఈ 4 సిమ్టమ్స్ నైట్ టైం ఎక్కువగా వస్తున్నప్పుడు, డే టైం తక్కువ ఉన్నప్పుడు, లేదా ఏదైనా ట్రిగ్గర్ బయట నుంచి స్మెల్ కానీ ఎక్స్పోజర్ టు డస్ట్ కానీ ఏదైనా స్ట్రాంగ్ ఫ్యూమ్స్ కానీ ఏసీ కానీ వెళ్ళినప్పుడు, అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రమే మీకు సిమ్టమ్స్ వస్తున్నాయి. మిగతా టైంలో మీరు ఫ్రీగా ఉంటున్నారు అంటే ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా మీకు ఆస్తమా ఉందని మీకు సస్పిషన్ రావాలి. సో దాన్ని ఆస్తమా బేస్ చేసుకుని మీరు ఎవాల్యుయేట్ చేయించుకుంటే దగ్గరలో ఉన్న ఫిజిషియన్ ఆర్ పల్మనాలజిస్ట్ కన్సల్ట్ చేస్తే మీకు ఫర్దర్ ప్రాసెస్ ఆఫ్ స్టెప్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ సిమ్టమ్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సివియర్ సిమ్టమ్స్ అంటే ఎప్పుడైతే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది, అలాంటి అంటే రెడ్ ఫ్లాగ్ సిమ్టమ్స్ అంటాము, అలాంటి ఒకసారి చెప్పగలరా? ఎస్ సార్. బ్రాంకియల్ ఆస్తమాలో ఎప్పుడైనా రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటే సివియర్ ఆడిబుల్ వీజింగ్. అంటే బయట మామూలుగా అయితే మన స్టెథోస్కోప్ వాడితే మీకు వీజింగ్, పిల్లి కూతుల సౌండ్ అనేది చెస్ట్లోంచి వినపడుతుందండి. అలా కాకుండా మీకు బయట నుంచే పేషెంట్ కనుక మన ముందు నుంచుంటేనే బాగా గాలి తీసుకున్నట్టుగా అలా ఆడిబుల్ వీజింగ్ అంటే బయట దూరం నుంచి వినపడుతుంటే అది ఒక రెడ్ ఫ్లాగ్ సైన్. ఇంకొకటి ఆక్సిజన్ సాచురేషన్ ఫాలో అయిపోతుంటే, జనరల్గా ఆస్తమా పేషెంట్స్లో ఆక్సిజన్ సాచురేషన్ ఫాలో అవడం అనేది చాలా అరుదు. ఆక్సిజన్ సాచురేషన్ ఫాలో అవుతుంది అంటే ఆస్తమా పేషెంట్స్లో అది చాలా డేంజరస్ లెవెల్లో ఇన్ఫ్లమేషన్ అయిపోయి ఎయిర్వే నారోయింగ్ అయింది. సో ఈ 2 సైన్స్, ఇంకా ఫింగర్స్ కానీ ఇయర్ టిప్స్ కానీ బ్లూ కలర్లో చేంజ్ అవుతున్నాయి అంటే సైనోసిస్, మీ దగ్గర పల్స్ ఆక్సిమీటర్ లేదు, ఫింగర్స్ కనుక చేంజ్ అవుతున్నాయి అంటే దీని అర్థం ఏంటంటే బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్ ఫాలో అయిపోతుంది. ఈ 3 సైన్స్ తీసుకుని రెడ్ ఫ్లాగ్ సైన్స్లా తీసుకుని ఇమ్మీడియట్ అటెన్షన్ టు ద హాస్పిటల్ రాకపోతే ఈ బ్రాంకియల్ ఆస్తమా అనేది లైఫ్ థ్రెటనింగ్, అంటే ప్రాణం కూడా పోయే అవకాశం ఉంటుంది బ్రాంకియల్ ఆస్తమా సివియర్గా వచ్చినప్పుడు. తర్వాత ఈ అంటే ఒక పేషెంట్ ఆస్తమా సిమ్టమ్స్తో మీ దగ్గరికి వచ్చి లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమేమి టెస్ట్లు కానీ డయాగ్నోస్ చేయడానికి ఎలా చేస్తారు, ఏం టెస్టులు చేస్తారు? ఎస్, చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ సార్ ఇది. ఈ నేను చెప్పుకున్న సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో, మనం 4 టైప్స్ ఆఫ్ సిమ్టమ్స్ చెప్పాము. దగ్గు రావటం, ఆయాసము, పిల్లి కూతలు, ఛాతిలోంచి పిల్లి కూతలు వినపడటము, చెస్ట్ టైట్గా అనిపించడం. ఈ సిమ్టమ్స్ కనుక ఇంటర్మిటెంట్గా ఉండి, కంటిన్యూస్గా ఉండకుండా ఇంటర్మిటెంట్గా ఉండి అండ్ వేరీ అవుతూ ఉంటాయి. అంటే వింటర్లో ఎక్కువ ఉండటము, సమ్మర్లో తక్కువ ఉండటము, ఇలా వేరీ ఉంటూ దాంతోపాటు మనము ఈ సిమ్టమ్స్తో పేషెంట్ ప్రజెంట్ అయినప్పుడు మనం స్పైరోమెట్రీ పల్మరీ ఫంక్షన్ టెస్ట్ అనే టెస్ట్ చేస్తాం. ఈ టెస్ట్లో కనుక అబ్స్ట్రక్షన్ ఉన్నా కానీ, దాంతోపాటు రివర్సిబిలిటీ అంటాం, నెబులైజర్ ఇచ్చిన తర్వాత మీ ఎయిర్వే విండ్ పైప్ నారోయింగ్ తగ్గుతుంది అంటే, ఈ స్పైరోమెట్రీ టెస్ట్ కనుక పాజిటివ్ వస్తే మీకు బ్రాంకియల్ ఆస్తమా 100% ఉన్నట్లే మనం నిర్ధారించుకోవచ్చు సార్. ఇంకా అదర్ టెస్ట్లు అంటే ఇప్పుడు అందరిలో
బ్రాంకెల్ ఆస్తమాతో వచ్చిన పేషెంట్ అందరిలో మీరు ఎక్స్రే కానీ లేకపోతే సిటీ స్కాన్ అవసరం ఉంటుందా, చేయాల్సి ఉంటుందా? ఎస్ సార్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్ ఇది. అందరి పేషెంట్స్కి బ్రాంకియల్ ఆస్తమా ఉన్న వాళ్ళకి సిటీ స్కాన్ అస్సలు అవసరం ఉండదు. ఎందుకంటే సిటీ స్కాన్ అనేది బ్రాంకియల్ ఆస్తమా డయాగ్నోసిస్కి ఏమీ హెల్ప్ అవ్వదు. బేసిక్ చెస్ట్ ఎక్స్రే మనకు రిక్వైర్ అవుతుంది. ఎందుకంటే అది కూడా ఆస్తమాను డయాగ్నోస్ చేయడానికి కాదు సార్, టు రూల్ అవుట్ ద ఆల్టర్నేట్ కాజెస్. అంటే వేరే కారణం వల్ల ఏమన్నా వీజింగ్ సౌండ్ వస్తుంది అనేది బేసిక్ చెస్ట్ ఎక్స్రే చేయిస్తాము. స్పైరోమెట్రీ అండ్ సిమ్టమ్స్ ఏదైతే మనం 4 సిమ్టమ్స్ చెప్పుకున్నామో దాంతోపాటు స్పైరోమెట్రీ, పిఎఫ్టి టెస్ట్ చెప్పాను కదా నేను, ఆ పిఎఫ్టి టెస్ట్ ఈ 2 కలిపితేనే మనము బ్రాంకియల్ ఆస్తమా డయాగ్నోసిస్ అనేది 100% మనం కన్ఫర్మ్ చేయొచ్చు సార్. అంటే ఆస్మా అంటే మీరు సిమ్టమ్స్ చెప్పారు, 4 సిమ్టమ్స్, దాంట్లో 2 కంటే ఎక్కువ ఉంటే డయాగ్నోస్ చేయొచ్చు, ప్లస్ కొన్ని టెస్ట్లు ఎస్పెషల్లీ స్పైరోమెట్రీ యూస్ చేసుకుని చేయొచ్చు అన్నారు. ఆస్మా లాగా ప్రెజెంట్ అయ్యే వేరే అదర్ కండిషన్స్ ఏముంటాయి? ఎస్ సార్, ఆస్తమా లాగా వేరే ప్రజెంట్ అయ్యే కండిషన్స్ వచ్చేసి ట్రేకియో బ్రాంకో మలేషియా అంటాం. అంటే విండ్ పైప్ స్పాంటేనియస్గా నేరో అవుతూ ఉంటుంది, అదొక కండిషన్. ఇంకొకటి వోకల్ కార్డ్ డిస్ఫంక్షన్ అంటాం. వోకల్ కార్డ్ డిస్ఫంక్షన్ అయిపోయి దాంట్లో కూడా మీకు వీజింగ్ సౌండ్స్ ఇలాగే అనిపిస్తాయి. ఇంకోటి లెరింగో మలేషియా, చిన్నపిల్లల కిడ్స్లో లెరింగో మలేషియాలో కూడా ఇలాంటి సిమ్టమ్స్ వస్తాయి. వీటన్నిటిని ఏమంటాం అంటే మనం ఆస్తమా మిమికర్స్ అంటాం. ఇవి ఆస్తమా లాగా అనిపిస్తాయి కానీ ఆస్తమా కాదు. ఇంకొకటి ఎల్డర్లీ పేషెంట్స్ 60 years 70 years మనకి ఎమర్జెన్సీ రూమ్కి వస్తారు, వాళ్ళలో కూడా వీజింగ్ సౌండ్ అనిపిస్తుంది. వీజింగ్ సౌండ్ ఉంది కదా అని చెప్పి ఆస్తమా అనుకోకూడదు, అది హార్ట్ ఫెయిల్యూర్ వల్ల కూడా అయ్యుండొచ్చు. దాన్ని కార్డియాక్ ఆస్తమా అంటాం. హార్ట్ ఫెయిల్యూర్ వల్ల లంగ్లో ఫ్లూయిడ్ ఫిల్ అవటం వల్ల మీకు వీజింగ్ సౌండ్స్, పిల్లి కూతులు వస్తాయి. దాన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్. సో ఇవన్నీ కూడా ఆస్తమా మిమికర్స్, అంటే దే మిమిక్ ద ఆస్తమా బట్ ఆస్తమా కాదనమాట. సో అంటే ట్రీట్మెంట్ ఏ విధంగా చేస్తారు? ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏముంటాయి పేషెంట్కి వచ్చినప్పుడు? ఇప్పుడు మనం ఆస్తమాని డయాగ్నోస్ చేసాం, ఈ సిమ్టమ్స్ బట్టి స్పైరోమెట్రీ బేస్ చేసుకుని ఆస్తమా డయాగ్నోస్ చేసాం. ఈ ఆస్తమా డయాగ్నోస్ చేసిన తర్వాత సార్ అడిగినట్టుగా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏముంటాయి అంటే, ఫస్ట్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ ఆస్పెక్ట్ వచ్చేసి బ్రాంకియల్ ఆస్తమాకి ఇన్హేలర్ ట్రీట్మెంట్. అది ఇన్హేలర్ డిఫరెంట్ ఫార్మ్స్లో ఉంటుందండి. డ్రై పౌడర్ ఇన్హేలర్ ఇవ్వచ్చు, మీటాడోస్ ఇన్హేలర్ ఇవ్వచ్చు, లేదా నెబ్లైజర్ ఇవ్వచ్చు. ఇలా 3 types ఆఫ్ ఇన్హేలర్ థెరపీ ఉంటుంది. ఏదైనా ఏ థెరపీ అయినా సరే ప్రిన్సిపల్ ఒకటే, ఇన్హలేషనల్ థెరపీ. అంటే మందు ఏదైతే ఉందో అది ఇన్హేల్డ్ ఫామ్లో, ఒక పొగ రూపంలో మీకు బయట నుంచి లంగ్స్లోకి వెళ్ళి అక్కడ యాక్ట్ చేసి బయటకు వచ్చేస్తుంది. సో ఇన్హేల్డ్ థెరపీ, ఇన్హేలర్ థెరపీ ఈజ్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ట్రీట్మెంట్ ఆఫ్ ద బ్రాంకియల్ ఆస్తమా సార్. ఈ ఇన్హేల్డ్ థెరపీ కాకుండా కొంచెం మందిలో స్టిరాయిడ్స్ యూస్ చేయాల్సి వస్తుంది, టాబ్లెట్ ఫామ్ కానీ ఇంజెక్టబుల్ ఫామ్ కానీ. సో అది ఏ పేషెంట్స్లో యూజ్ చేస్తారు, ఎన్ని రోజులు యూజ్ చేస్తారు చేస్తే? ఎప్పుడైతే మనకి బ్రాంకియల్ ఆస్తమా అనేది ఎక్యూట్ అటాక్ అంటాం, ఎక్యూట్ ఎగ్జాసర్బేషన్ ఉంటేనే ఆ టైంలోనే మనకి స్టెరాయిడ్ రోల్ ఉంటుంది బ్రాంకియల్ ఆస్తమాలో. అదర్వైజ్ ఓన్లీ ఇన్హేల్డ్ కార్టికోస్టెరాయిడ్స్ ప్లస్ బీటా అగనిస్ట్తోనే మీకు ఆస్తమా అనేది కంట్రోల్ అవుతుంది. సో ఈ ఓరల్ మెడికేషన్ కానీ ఇంజెక్షన్స్ కానీ ఎప్పుడైతే ఎక్యూట్ అటాక్ వస్తుందో పేషెంట్ హాస్పిటల్ అడ్మిట్ అవటం కానీ ఎమర్జెన్సీ రూమ్ విజిట్స్ కానీ అప్పుడు మాత్రమే మనం స్టెరాయిడ్ యూజ్ చేయాల్సి ఉంటుంది సార్. ఈ స్టిరాయిడ్స్ అంటే కొంతమంది పేషెంట్స్లో ఆస్మాతో పాటు అదర్ మెడికల్ కండిషన్స్ కూడా ఉంటాయి, ఎస్పెషల్లీ నీ పెయిన్స్ కానీ ఇలాగా. సో కొంతమంది పెయిన్ కిల్లర్స్ వేసుకున్నప్పుడు ట్రిగర్ అవుతుంది. సో అలాంటి ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన, అంటే అదర్ మెడికేషన్ జాగ్రత్తలు ఏం తీసుకోవాలి సో దట్ ఆస్తమా పెరగకుండా ఉండటానికి కానీ ట్రిగర్ అవ్వకుండా ఉంటాయి? కామన్ మెడికేషన్. ఇది వెరీ ట్రిక్కీ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్ మీరు అడిగింది. సో చాలా మంది ఏమనుకుంటా ఉంటే ఆస్తమా అనేది సిమ్టమ్స్ వల్ల వస్తుంది, లేదంటే మనం ఎక్సర్సైజ్ గురించి కూడా మాట్లాడుకున్నాం. ఇంకొక టైప్ ఆఫ్ ఆస్తమా ఉంది సార్ చెప్పినట్టుగా, ఇది ఎన్ఎస్ఐడ్స్ ఆర్ ఆస్పిరిన్ ఇండ్యూస్డ్ ఆస్తమా అంటాం. అంటే టాబ్లెట్ వేసుకుంటే మీకు ఆస్తమా వస్తుంది. వినటానికి చాలా వింతగా అనిపించవచ్చు, కానీ ఇది ఎంటిటీ ఉంది, ఈ డిసీజ్ ఉందన్నమాట. దాన్ని ఆస్పిరిన్ ఇండ్యూస్డ్ ఆర్ ఎన్ఎస్ఐడ్ ఇండ్యూస్డ్ అంటాం. వీళ్ళల్లో ఈ ఎన్ఎస్ఐడ్ టాబ్లెట్ కానీ ఆస్పిరిన్ ఆ టాబ్లెట్ వేసుకుంటే ఒక కాంప్లెక్స్ మెకానిజం ద్వారా, ఎయిర్వేస్లో ఉండే కాంప్లెక్స్ మెకానిజం ద్వారా విండ్ పైప్స్ నేరో అవుతాయి. దానివల్ల వాళ్ళకి ఆస్తమా వస్తుంది. ఇలాంటి హిస్టరీ కనుక మీకు ఆల్రెడీ ఉంటే, ఎప్పుడైనా ఎన్ఎస్ఐడ్ వేసుకున్నప్పుడు మీకు బ్రెత్లెస్నెస్ కానీ ఆయాసం ఉంది, పిల్లి కూత సౌండ్ వచ్చినట్టయితే వాళ్ళకి లైఫ్ లాంగ్ మనం క్లియర్ కట్గా నోటీస్లో కానీ ఎలర్జన్స్ లిస్ట్లో కానీ వీ షుడ్ మెన్షన్ వీళ్ళు ఎన్ఎస్ఐడ్ ఇండ్యూస్డ్ ఆస్తమా ఉంది అని చెప్పి వాళ్ళకి చేసుకోవాలి.
ఇంకొకటి నాన్ సెలెక్టివ్ బీటా బ్లాకర్స్. ఎప్పుడైతే నాన్ సెలెక్టివ్ బీటా బ్లాకర్స్ ఉంటాయో అవి ఎయిర్వే మీద కూడా యాక్ట్ చేసే అవకాశం ఉంది. సో సెలెక్టివ్ బీటా బ్లాకర్స్ అయితే మోర్ సేఫర్ ఇందులో. నాన్ సెలెక్టివ్ బీటా బ్లాకర్స్ ఎవరైనా బీపీకి కానీ వాటికి వాడుతూ ఉంటే అవి సెలెక్టివ్ బీటా బ్లాకర్స్కి చేంజ్ చేసుకోవాలి. ఈ రెండు వెరీ ఇంపార్టెంట్ చేంజెస్ సార్ మీరు చెప్పినట్టుగా మెడికేషన్ వైజ్ ఆస్తమాలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇంకోటి ప్రివెన్షన్ మనం ట్రిగర్స్ అనుకున్నాము, దాంట్లో వన్ ఆఫ్ ద ట్రిగర్స్ ఈజ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ లేదా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్. సో వ్యాక్సినేషన్ ఎస్పెషల్లీ ఫ్లూ వ్యాక్సినేషన్ కానీ అదర్ రెస్పిరేటరీ వ్యాక్సినేషన్ రోల్ ఎలా ఉంటుంది, ఎలా హెల్ప్ చేయగలదు ఆస్తమాలో? బ్రాంకియల్ ఆస్తమా అనేది కూడా ఇది ఒక క్రానిక్ రెస్పిరేటరీ డిసీజ్. మన క్రానిక్ రెస్పిరేటరీ డిసీజ్ అదర్ లంగ్ డిసీజ్ ఏవైతే ఉన్నాయో ఇది కూడా ఆ లిస్ట్లోకే వస్తుంది, లైక్ సిఓపిడి లాగా, ఐఎల్డి లాగా. సో కాబట్టి క్రానిక్ రెస్పిరేటరీ డిసీజ్ కాబట్టి ఇన్ఫెక్షన్ ప్రివెన్షన్ అనేది 100% చేయాలి మనం. అంటే అందులో 2 types ఆఫ్ వ్యాక్సిన్స్ ఇప్పుడు రికమెండేషన్స్ ఉన్నాయి. ఇయర్లీ వన్స్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ వేయించుకోవాలి ఎవరైతే ఆస్తమా ఉంటుందో, డయాగ్నోస్ అవుతుందో. దాంతోపాటు న్యూమోకోకల్ వ్యాక్సిన్స్ కూడా వేయించుకోండి. డిపెండింగ్ అపాన్ ద ఏజ్ రికమెండేషన్ ఉంటుంది న్యూమోకోకల్ వ్యాక్సిన్, లెస్ దెన్ 65, మోర్ దెన్ 65. డిపెండింగ్ అపాన్ దట్ మీకు న్యూమోకోకల్ వ్యాక్సిన్ కూడా వేయించుకోవాలి. ఈ రెండు 100% వ్యాక్సినేషన్ వేయించుకున్నట్టయితే ఇది ఆస్తమాను తగ్గించడానికి కాదు, ఇది ఆస్తమా వల్ల లంగ్ కొంచెం వీక్గా ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంచడానికి ప్రివెంటివ్ పాయింటే వ్యాక్సినేషన్. సో వరల్డ్ ఆస్తమా డే, ఎస్ సార్, అది ఎప్పుడు వస్తుంది, అంటే దాని సిగ్నిఫికెన్స్ ఏంటి? ఎస్ సార్, వరల్డ్ ఆస్తమా డే అనేది ఫస్ట్గా 1998లో స్టార్ట్ అయింది. ఆ వరల్డ్ ఆస్తమా డేని ఎందుకు స్టార్ట్ చేశారంటే ఆస్తమా గురించి త్రూఅవుట్ ద వరల్డ్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, ఇలాగా హెల్దీ డిస్కషన్స్ పెట్టుకొని మనం అవేర్నెస్ క్రియేట్ చేసి ఆ విధంగా పబ్లిక్లోకి ఆస్తమా యొక్క సిమ్టమ్స్ ఏంటి, కాజెస్ ఏంటి, డయాగ్నోసిస్ ఏంటి, మనం ఎర్లీగా ఎలా ఆస్తమాని మనం డయాగ్నోస్ చేయొచ్చు, ఆ విధంగా మనం ఎర్లీగా వాళ్ళకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి వాళ్ళ లైఫ్లో మనం సిగ్నిఫికెంట్ చేంజ్ ఎలా తీసుకురావచ్చు అని ఎంపవర్మెంట్ చేయడానికే మనం వరల్డ్ ఆస్తమా డేని స్టార్ట్ చేశారు. ఇది లాస్ట్ మెనీ డెకేడ్స్గా రన్ అవుతుంది. 1998 నుంచి ఆల్మోస్ట్ 25 years నుంచి రన్ అవుతుంది ఈ వరల్డ్ ఆస్తమా డే. ఈ ఇయర్లో ఎవ్రీ ఇయర్లో అది May 1st Tuesday ఈ సెలబ్రేటెడ్ యాజ్ ఎ వరల్డ్ ఆస్తమా డే. May 1st Tuesday ఈ ఇయర్ వచ్చేసి May 7th వచ్చింది. సో May 7th మనం వరల్డ్ ఆస్తమా డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈ ఇయర్ థీమ్, ఎవ్రీ ఇయర్ ఒక డిఫరెంట్ థీమ్తో వస్తారు వరల్డ్ ఆస్తమా డే కమిటీ సార్. ఈ ఇయర్ థీమ్ వచ్చేసి ఆస్తమా ఎడ్యుకేషన్ ఎంపవర్స్. అంటే ఏంటి అంటే ఈ ఆస్తమా ఎడ్యుకేషన్ ఏదైతే ఇప్పుడు మేము మాట్లాడుకుంటున్నామో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిమ్టమ్స్ గురించి, ఈ విధంగా ఎవ్రీ ప్లేస్లో డిస్కషన్ జరిగి ఆ డిస్కషన్ అందరికీ కమ్యూనిటీస్ కానీ, గ్రూప్స్కి కానీ, పీపుల్కి కానీ, డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ అందరికీ రీచ్ అయ్యి వాళ్ళు ఎర్లీగా ప్రికాషన్స్ తీసుకొని ఆ ఆస్తమాని ఎలా మనం ప్రివెంట్ చేయొచ్చు, ఆస్తమా ఎర్లీగా పికప్ చేసి వాళ్ళు డయాగ్నోసిస్ చేసుకొని ప్రాపర్గా ఇన్హేలర్ మెడికేషన్స్ వాడుకుంటూ ఆ ఇన్హేలర్ మెడికేషన్స్ వాడుకొని మన ఆస్తమా అక్యూట్ అటాక్స్ని ఎలా ప్రివెంట్ చేయొచ్చు, ఈ విధంగా మనము ఎడ్యుకేషన్ రైజ్ చేయడానికే ఇయర్ థీమ్ పెట్టడం జరిగింది సార్. ఆస్తమా ఎడ్యుకేషన్ ఎంపవర్స్ ద ఆల్. అంటే ఆస్తమా ఎడ్యుకేషన్ మనము ఎడ్యుకేట్ చేయాలి అందరినీ, మనం డిస్కషన్స్ చేయించుకోవాలి హెల్త్ కేర్ గ్రూప్స్లో. ఇట్ ఈస్ టు బ్రింగ్ ఆల్ టుగెదర్ ఇన్ వన్ ప్లాట్ఫామ్ని తీసుకొచ్చి అందరిని ఎడ్యుకేట్ చేయటమే దీని యొక్క థీమ్ సార్. సో ఆస్తమా గురించి పేషెంట్స్లో కానీ, పీపుల్లో కానీ, జనరల్ పబ్లిక్లో కానీ కొన్ని మిత్స్ ఉంటాయి. అవి మీరేమన్నా చెప్పగలరా? మిత్స్ ఏంటి, దాన్ని ఎలాగా వీళ్ళు అర్థం చేసుకోవాలి? ఎస్ సార్, మిత్స్ అనేది బ్రాంకియల్ ఆస్తమా గురించి చాలా ఉన్నాయండి చెప్పాలంటే. ఫ్యూ మిత్స్ నేను ట్రై చేస్తాను టు బస్ట్ ఇట్. ఇప్పుడు మనకున్న మిత్ అంటే టు బీ ఫ్రాంక్ తెలుగులో చెప్పాలని మూఢనమ్మకం మిత్. సో ఏమనుకుంటామంటే ఫస్ట్ ఎవరైనా మనం ఆస్తమా డయాగ్నోస్ చేసి పేషెంట్కి ఇన్హేలర్ ఇవ్వగానే ఫస్ట్ క్వశ్చన్ ఏమడుగుతారంటే, సార్ ఇన్హేలర్ ఎందుకు సార్, టాబ్లెట్స్ తగ్గదా? ఫస్ట్ క్వశ్చన్ అది. అందరం ఏమనుకుంటామంటే ఇన్హేలర్స్ లెస్ ఎఫెక్టివ్, టాబ్లెట్స్ మోర్ ఎఫెక్టివ్ అనుకుంటాం. కానీ ఆస్తమా విషయంలో అది చాలా తప్పండి. ఆస్తమా విషయంలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మెడికేషన్ వచ్చేసి ఇన్హేలరే. ఇన్హేలర్కే సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ, ఇన్హేలరే బాగా పనిచేస్తుంది. ఇన్హేలర్ లోకల్ యాక్షన్, లోపలికి వెళ్ళి పనిచేసి వెళ్ళిపోతుంది, మెడిసిన్స్ లాగా కాదు. సో అది ఫస్ట్ మిత్ సార్, నేను బస్ చేద్దాం అనుకుంటుంది. సెకండ్ది వచ్చేసి ఇన్హేలర్ ఒక్కసారి స్టార్ట్ చేస్తే ఇన్హేలర్ స్టాప్ చేయలేమని కూడా చాలా మంది అనుకుంటా ఉంటారు. సో అలా ఏం లేదండి. ఇన్హేలర్ మీరు ఎన్ని డేస్ వాడినా కూడా నెక్స్ట్ డే ఇమీడియట్గా స్టాప్ చేసినా కూడా ఏమీ కాదు.
ఎందుకంటే అందులో ఉండే డోస్ ఆఫ్ ఇన్హేల్డ్ స్టెరాయిడ్ అనేది వెరీ లో డోస్ ఉంటుంది, మైక్రోగ్రామ్స్లో ఉంటుంది. మైక్రోగ్రామ్ అంటే 10⁻�6. సో దాన్ని మీరు డిస్కంటిన్యూ చేసినా కానీ ఏమీ కాదు. ఇది సెకండ్ మిత్. ఏది ఇన్హేలర్ మనం ఒక్కసారి స్టార్ట్ చేస్తే స్టాప్ చేయలేము అనుకోవడం అనేది కూడా మూఢనమ్మకం. ఇంకోటి, ఇన్హేలర్స్ చిన్నపిల్లలు రాసినప్పుడు పేరెంట్స్ అడిగే వెంటనే క్వశ్చన్ ఏంటంటే, సార్ ఇన్హేలర్ వాడటం వల్ల ఈ గ్రోత్ హ్యాంపర్ అవుతుంది, గ్రోత్ రిటార్డేషన్ వస్తుంది, మా బాబు కానీ పాప కానీ హైట్ తగ్గిపోతారు అని చెప్తూ ఉంటారు. కానీ ఇది కూడా మిత్తేనండి, ఇది కూడా మూఢనమ్మకమే. ఎందుకంటే ఇన్హేలర్ అనేవి వెరీ లో డోస్లో ఇస్తారు, అది కూడా మనం కంట్రోల్డ్గా ఇస్తాం, ఏజ్కి తగ్గట్టుగా వెరీ లో డోస్లో వన్స్ డైలీ కానీ ట్వైస్ డైలీ కానీ 1 puff కానీ నెబులైజర్ ఫామ్లో ఇస్తాం. సో కాబట్టి దానివల్ల గ్రోత్ రిటార్డేషన్ కానీ గ్రోత్ ఆగిపోవటం కానీ అస్సలు ఉండదు. సో ఇవి మేజర్గా ఉండే బ్రాంకియల్ ఆస్తమా గురించి కమ్యూనిటీలో ఉన్న మిత్స్. సో ఈ మిత్స్ ఏవి నమ్మకూడదండి. ఫస్ట్ మెయిన్ పాయింట్ వచ్చేసి ఇన్హేలర్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయాలి బ్రాంకియల్ ఆస్తమాకి. ఇన్హేలర్ ట్రీట్మెంట్ కంటిన్యూస్గా వాడాలి, అది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. చాలామంది ఏం చేస్తారంటే, ఇంకొకటి, నాకు ఆస్తమా ఉందని చెప్పారు, 10 రోజులు 15 రోజులు మెడిసిన్స్ వాడాను, నాకు తగ్గిపోయింది, ఇంక నేను మెడిసిన్స్ వాడాల్సిన పని లేదు. ఇది కూడా కమ్యూనిటీలో ఉన్న మిత్, ఇది కూడా మూఢనమ్మకం. సో ఏమనుకుంటారు, ఇంకా అసలు నాకు ప్రాబ్లం లేనప్పుడు మెడిసిన్స్ ఎందుకు అనుకుంటారు. కానీ ఇక్కడ అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఆస్తమా అనేది ఒక స్పెషల్ డిసీజ్. మీకు లోపల ఇన్ఫ్లమేషన్ ప్రాబ్లం ఉంది, ఆ ఇన్ఫ్లమేషన్ మీరు కంట్రోల్లో ఉంచాలి. సో ఆ కంట్రోల్లో ఉంచితే మీకు 100% సిమ్టమ్స్ ఏమి లేకుండా మీరు నార్మల్ పర్సన్ లాగే మీ లైఫ్ లీడ్ చేయొచ్చు. సో ఆ విధంగా మీరు టార్గెట్ చేయాలి. అంతేగాని నాకు 10 days వాడని మెడిసిన్స్ తగ్గిపోయి ఇంక వాడనంటే కుదరదు. మేము కొన్ని డేస్ మెడిసిన్స్ స్టార్ట్ చేసి దాన్ని స్లోగా ట్యాపర్ చేస్తాం డోస్. కొన్ని మంత్స్ అయిన తర్వాత, 1 to 2 months అయిన తర్వాత సిమ్టమ్స్ కంట్రోల్ బట్టి స్లోగా డోస్ ట్యాపర్ చేస్తాం. ఈ విధంగా డోస్ మీరు ట్యాపర్ చేసుకున్నట్టయితే మీరు సిమ్టమ్స్ కంట్రోల్ అవుతాయి. దాంతోపాటు వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఆస్తమా అటాక్స్ రాకుండా ఉంటాయి. ఒక ఆస్తమా అటాక్ వచ్చిందంటే యూ మే ల్యాండ్ ఇన్ టు ద ఐసీయూ. సో ఆ టైంలో లైఫ్ థ్రెటనింగ్ కూడా అవ్వచ్చు. సో అవన్నీ ప్రివెంట్ చేయడానికి కంటిన్యూస్ రెగ్యులర్ యూజ్ ఆఫ్ ఇన్హేలర్ టిల్ మీ డాక్టర్ స్టాప్ చేసే వరకు యూజ్ చేస్తే మాత్రమే మనం ఆస్తమా మీద విజయం సాధించవచ్చు. సో ఒక ఫైనల్ క్వశ్చన్ అండి, స్మోకింగ్ ఎఫెక్ట్ ఆస్తమా మీద ఎలా ఉంటుంది? స్మోకింగ్ అనేది ఆస్తమాకి ఒక ట్రిగ్గర్ అండి. మనం ట్రిగ్గర్స్ చెప్పుకున్నాం. ఏ దానివల్ల ఆస్తమా ట్రిగ్గర్ అయ్యే అవకాశం, అంటే లోపల దాగి ఉన్న ఆస్తమా వ్యాధి బయటకు వచ్చే అవకాశం ఉంది అంటే స్మోకింగ్ కూడా ఒక ట్రిగ్గర్. ఎవరైతే స్మోక్ చేస్తారో వాళ్ళకి అటాక్స్ ఆఫ్ ఆస్తమా వచ్చే అవకాశం ఎక్కువ, ప్లస్ అన్కంట్రోల్డ్ ఆస్తమా లోకి వెళ్ళే ఛాన్స్, సివియర్ ఆస్తమాకి వెళ్ళే ఛాన్స్ స్మోకింగ్లో ఉండే వాళ్ళకి చాలా తక్కువ. సో ఎవరైతే స్మోకింగ్ చేస్తున్నారో వాళ్ళు కంపల్సరీగా బ్రాంకియల్ ఆస్తమా పేషెంట్ అయితే 100కి వెంటనే స్మోకింగ్ స్టాప్ చేయాలి. అదర్వైజ్ మీకు అటాక్స్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుందండి. సో ఇట్ ఈస్ బెటర్ టు క్విట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ హు ఆర్ స్మోకింగ్. సో ఇప్పుడు మనం ఆస్తమా గురించి కామన్ సిమ్టమ్స్ ఏంటి, లేదంటే ట్రిగర్స్ ఏంటి, మిత్స్ ఏంటి, ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటో తెలుసుకున్నాము. మన వరల్డ్లో ఎలాగైతే పొల్యూషన్ బాగా పెరిగిపోతుంది కాబట్టి ఈ ఆస్తమా పేషెంట్స్ కూడా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. సో మేము ఇప్పుడు డిస్కస్ చేసినట్టు ఈ ట్రిగర్స్ అవాయిడ్ చేయటం కానీ అదర్ ప్రికాషన్ తీసుకోవటం వల్ల ఓవరాల్గా ఆస్తమా బర్డెన్ వరల్డ్లో తగ్గించే ఛాన్స్ ఉంది. సో థ్యాంక్ యూ అండి.